హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో ఇంట్లోనే సింపుల్గా తక్కువ మసాలా వేసుకొని ఈ విధంగా నూడిల్స్లు అయితే తయారు చేసుకోవచ్చండి. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే వాటర్ పెట్టుకున్నానండి. వాటర్ మరిగినాక ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా నూడిల్స్ మనకు సూపర్ బజార్లో దొరుకుతాయండి. ఆ విధంగా తెచ్చుకొని ఆ విధంగా వేడి నీళ్ళలో వేస్తే చక్కగా ఉడుకుతాయండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇవన్నీ చక్కగా నీళ్ళలో అన్నీ వడకట్టుకొని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఈ విధంగా నూడిల్స్లు అన్నిటికి పట్టించి ఈ స్పూన్తో మొత్తం ఆ విధంగా ఆయిల్ పట్టే వరకు కలబెట్టుకోవాలండి. కలబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో టమాటా సాస్ ఒక స్పూన్ వేసాను. సోయా సాస్ కూడా ఆ విధంగా ఒక స్పూన్ వేస్తున్నానండి. ఎన్నిగర కూడా ఒక స్పూన్ ఆ విధంగా వేసిన తర్వాత ఈ మూడు కలిసే వరకు కలబెట్టుకోవాలండి. ఈ విధంగా కలబెట్టి వేయటం వల్ల ఏంటంటే చక్కగా మనకు నూడిల్స్లో కలిసిపోద్దండి. తర్వాత వాటర్ కూడా ఒక గ్లాస్ పోసుకొని మొత్తం కలబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత 2-3 గుడ్లు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా కారము, సాల్టు, కొత్తిమీర కూడా వేసి మొత్తం గుడ్డు పొరుటు అయితే మనం ఎలా చేసుకుంటామో ఆ విధంగా గుడ్డు పొరుటు చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఆ గుడ్డు పొరుటు అంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసిన తర్వాత అదే కళాయి మళ్ళా పొయ్యి మీద పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు, మనకి క్యాప్సికం ముక్కలు, ఇంకా ఉంటే బీన్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఆ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా అవి ఫ్రై అయినాక ఈ విధంగా మనం ముందుగా కలబెట్టుకున్న సోయా సాస్, టమాటా సాస్ కూడా వేసి మొత్తం కలిసే వరకు కలబెట్టాలండి. ఇప్పుడు గుడ్లు పొరుటు చేసుకున్నాం కదండి, అవి కూడా వేసి మొత్తం కలిసే వరకు కలబెట్టుకొని సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేయాలండి. వేసి ఆ గుడ్డు పొరుటు ఇవన్నీ నూడిల్స్కి మొత్తం పట్టే వరకు మొత్తం కలబెట్టాలండి. చక్కగా కలిసే వరకు కలబెట్టుకోవాలి. ఈ విధంగా కలిసిపోయినాయండి చక్కగా. తర్వాత ఆ విధంగా కలిసిపోతే చక్కగా మనకు నూడిల్స్ అయితే ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోద్ది, తక్కువ టైంలో మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.